అని నేను ఎలా చెప్పగలను? ఈ రోజు నువ్వు బ్రతుకున్నావంటే నీకు దేవుడు మారు మనసు పొందడానికి ఇచ్చిన సమయమే ఇది. ఒక రోజున ఎవరైనా చనిపోతారు, నీ చావు వరకు దేవుడు చివరి శ్వాస విడిచిపెట్టేంత వరకు నీకు మారు మనసు పొందడానికి అవకాశం ఆయన ఇస్తూనే వస్తాడు. ఇది కృపకాలం. మరొక మాట గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయినా చనిపోకపోయినా యేసు ప్రభు రాకడ ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. ఆయన రాకడ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. ఆ రాకడ దినం దొంగ వలె వచ్చును అని వ్రాయబడింది. అది ఈ రోజు కావచ్చు, మిడ్ నైట్ కావచ్చు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ కావచ్చు, ఏ కాలమైనా అవ్వచ్చు. కానీ ఏ టైంలో వస్తుందో తెలియదు. కానీ యేసయ్య రాకడ వచ్చే సమయం వరకు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. సంఘంతో మాట్లాడుతూ నేను దానికి మారు మనసు పొందని అవకాశం ఇచ్చుతుని కానీ సమయం ఇచ్చుతుని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టట్లేదు. దాంతో వ్యభిచరించు వాడిని మంచము పట్టిస్తా అంటున్నాడు ఆయన. దేవుడు నీకు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నిన్ను ఆయన రాజ్యమునకు చేర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. యేసు ప్రభు రాకడ జరుగుతుంది, అది వాస్తవం. మన మరణం అయినా జరుగుతుంది, అది వాస్తవం. ఈ లోపే